ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అర్ధరాత్రి నడి రోడ్డుపై కనిపించారు. రోడ్డుపై తనిఖీలు చేస్తున్న ఫోటోలను ప్రధాని మోదీ షేర్ చేశారు. ఇంతకీ అంత అర్ధరాత్రి పూట రోడ్డుపై తనిఖీలు చేయాల్సిన అవసరం ప్రధానికి, యూపీ సీఎంకు ఎందుకొచ్చింది? అసలు ఇది ఎక్కడ జరిగింది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నారు. గుజరాత్ పర్యటనలో తీరిక లేకుండా గడిపిన మోదీ వెంటనే వారణాసికి చేరుకున్నారు. గురువారం రాత్రి తన సొంత నియోజకవర్గమైన వారణాసి చేరుకున్న ప్రధాని మోదీ స్థానికంగా ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగానే కొత్తగా నిర్మించిన శివపూర్, పుల్వరియా, లహతతారా మార్గును అర్ధరాత్రి 11 గంటలకు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి తెగ వైరల్ గా మారాయి. ఎయిర్పోర్ట్, లక్నో, అజంగఢ్, ఘాజీపూర్ వైపు వెళ్లాలి అనుకునే వారికి దక్షిణ భాగంలో నివసిస్తున్న సుమారు 5 లక్షల మంది ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. శివఘర్, పుల్వరియా, లహరతారా మార్గును 360 కోట్లతో నిర్మించగా దాన్ని ఇటీవలే ప్రారంభించారు. దీనివల్ల దక్షిణ వారణాసి ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గినట్లు ప్రధాని తెలిపారు. ఈ రహదారి అందుబాటులోకి రావడం వల్ల బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వారణాసి ఎయిర్పోర్టుకు వెళ్లే సమయం దాదాపు సగం తగ్గినట్లు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇలా అర్ధరాత్రి రోడ్లపై తనిఖీలు చేయడానికి ముందు వారణాసి రోడ్లపై ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. రాత్రిపూట అయినప్పటికీ ప్రధాని మోదీని చూసేందుకు జనం రహదారుల వెంట బార్లు తీరారు. ఈ సందర్భంగా ప్రధానిపై పూల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. యూనివర్సిటీలోని స్వతంత్ర భవన్లో ఎంపీ నాలెడ్జ్ పోటీ, ఎంపీ ఫోటోగ్రఫీ పోటీలు, ఎంపీ సంస్కృతం పోటీల్లో పాల్గొనే విద్యార్థులతో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా 5 ప్రముఖులను కూడా ప్రధాని సత్కరించడం జరిగింది. ఈ ఉదయం 11:15 సంత్ గురు రవిదాస్ జన్మస్థలాన్ని కూడా దర్శించుకున్నారు. అనంతరం సెయింట్ గురు రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో కూడా పాల్గొన్నారు.